బుడమేరుకు గంట్లు పడ్డానికి కారణమేంటి? వాన వరద కాదు, టీడీపీయే కారణమంటోంది వైసీపీ. చంద్రబాబు మొదలుపెట్టిన పనులు వైఎస్ జగన్ పూర్తి చేసుంటే ఈ పరిస్థితి వచ్చేదా అని కౌంటర్ ఇస్తోంది టీడీపీ. ఓవరాల్ గా బుడమేరుకు గంట్లు పడ్డంపై రాజకీయం నడుస్తోంది ఇప్పుడు. బుడమేరు పొంగడమేమో గాని కారణం మీరంటూ విమర్శించుకుంటున్నాయి అధికార ప్రతిపక్ష పార్టీలు. ఎవరి ఆరోపణలు ఎలా ఉన్నా ప్రస్తుతానికైతే బుడమేరు గండ్లు పూడ్చే పనులు చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి. సీఎం చంద్రబాబు ఆర్మీని సైతం రంగంలోకి దింపారు. మంత్రి లోకేష్ డ్రోన్ల ద్వారా పనుల పురోగతిని సమీక్షిస్తూ ఎప్పటికప్పుడు సీఎం చంద్రబాబుకు అప్డేట్స్ ఇస్తున్నారు. ఇక మంత్రి నిమ్మల రామానాయుడు అయితే రాత్రింబవళ్లు అక్కడే ఉండి బుడమేరు గండ్లు పూడ్చేయించే పనులు చేయిస్తున్నారు. గత 5 సంవత్సరాల పాలనలో కనీసం మెయింటెనెన్స్ లేనిటువంటి స్థితి గట్లకి ఇప్పుడే కొన్ని రైతులు కూడా చెప్తున్నారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఏదైతే పట్టిసీమ నీరు కూడా ఈ డైవర్షన్ ఛానల్ నుంచే ఏదో ఇక్కడ కృష్ణా నదికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉండేది. ఆ రోజుని మరి ప్రతి కిలోమీటర్కి కూడా లస్కర్ను ఒకళ్ళని పెట్టి ఒక చిన్న మొక్క కూడా గడ్డి కూడా పెరగకుండా శ్రద్ధ తీసుకునేవారు. ఒక గుండు సూది పడినా కనిపించేటటువంటి విధంగా బండ్స్ ఉండేవి. కానీ దురదృష్టం 5 సంవత్సరాల్లో కనీసం మెయింటెనెన్స్ లేకనేటువంటి స్థితిలో ఎక్కడికక్కడ వర్షాలకి బండలు జారిపోతున్నా కూడా ఎప్పటికప్పుడు కనీసం మెయింటెనెన్స్ చేయలేని స్థితిలో ఇంత పెద్ద ఎత్తున విధ్వంసం జరిగినటువంటి పరిస్థితి. అయితే బుడమేరుకు గండిపడ్డానికి కారణం ప్రభుత్వమే అని విమర్శిస్తోంది వైసీపీ. చంద్రబాబు తన అక్రమ నివాసాన్ని కాపాడుకునేందుకు బుడమేరు నీటిని విజయవాడ నగరం వైపు మళ్లించారని వైసీపీ ఎంపీ సుబ్బారెడ్డి ఆరోపించారు. విజయవాడ మునగడానికి సీఎం చంద్రబాబే కారణమన్నారు ఆయన. బుడమేరుకు వరద రావడానికి కారణం వీళ్ళు అక్కడ ఉండే చంద్రబాబు నాయుడు గారి గుహానికి వరద రాకుండా ఈ కార్యక్రమం జరిగింది. నీటి మళ్లించడం వల్ల, గేట్లు ఎత్తడం వల్ల జరిగింది అంటున్నారు. ఓవైపు గండ్లు పూడుస్తూ మరోసారి బుడమేరు వల్ల ప్రమాదం జరగకూడదని ప్రయత్నిస్తుంటే ఈ ఆరోపణలేంటంటూ విరుచుకుపడుతోంది కూటమి ప్రభుత్వం. వైసీపీ ఆరోపణలపై బీజేపీ కూడా గట్టిగానే రియాక్ట్ అవుతోంది. గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే బుడమేరుకు గండిపడిందన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ పురంధేశ్వరి. 400 కోట్ల రూపాయలతో గత టీడీపీ ప్రభుత్వం బుడమేరు కట్ట పటిష్టతకు పనులు చేపడితే 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఆ పనులను పూర్తి చేయకుండా నిర్లక్ష్యం వహించిందన్నారు పురంధేశ్వరి. అటు మంత్రి నారాయణ కూడా బుడమేరుకు గండిపడ్డానికి కారణం గత వైసీపీ ప్రభుత్వమే అన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు మొదలుపెట్టిన పనులు జగన్ ప్రభుత్వం పూర్తి చేస్తుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు ఆయన. వాళ్ళ విమర్శలకి అర్థం లేదండి. ఎందుకంటే ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు, ఏమి చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. బుడమేరు ఉంది, దానికి అంతకుముందు రిపేర్లు చేస్తుంటే ఇప్పుడు బ్లీచింగ్ 3 దగ్గర బ్లీచ్ అయ్యేది కాదు. 3 దగ్గర బ్లీచ్ అయితే 2 వచ్చి మన వాళ్ళు చేశారు. ఒకటి పెద్దది ఏర్పడితే మిలిటరీ వాళ్ళనే పిలిపించారు ముఖ్యమంత్రి గారు. కాబట్టి వాళ్ళు ఏదో నోటికి వచ్చింది చెప్పడం జరుగుతుంది. ప్రాక్టికల్గా రియల్గా గ్రౌండ్ ముందుండే మంత్రి మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. రాజకీయాలు ఎలా ఉన్నా సరే కొండపల్లి దగ్గర బుడమేరుకు పడిన 3 గంటలను పూడ్చేందుకు 4 రోజులుగా అవిశ్రాంతంగా పనులు చేయిస్తున్నారు మంత్రి నిమ్మల రామానాయుడు.